హలో అండి, నమస్తే. పూసలు కాసే చెట్టు చూసారండి. కాయలు కాసే చెట్లు వేసాం, మనం పూలు పూసే చెట్లు వేసాం. అలాగే ఇవి పూసలు కాసే చెట్టు అండి. ఇదిగోండి, దీన్ని వైజయంతి మొక్క అంటారు. ఇది పూసలు కాస్తుందండి ఈ చెట్టు. ఇది నేను ఆన్లైన్లో కొన్నానండి. చూడండి, హోల్ కూడా ఉంటుంది. మనం అలా దారంతో గుచ్చేసుకోవచ్చు. కృష్ణకి వేయచ్చు అంట, లేదా మనం కూడా మాల కట్టుకొని వేసుకోవచ్చు అంట. చూడండి ఎన్ని పూసలు వచ్చినాయి చూడండి. ఒక్కసారి చాలా పూసలు వచ్చినాయండి. ఇది నేను ఆన్లైన్లో కొన్నప్పుడు నాకు చాలా మొక్కలు నేను మోసపోయానండి. ఒక మొక్క అని చెప్పి ఒక మొక్క ఇచ్చారు. అయినా సరే నేను ఇది కూడా దేవుడి మీద భారం వేసి ఈ మొక్క కొన్నాను నేను. కానీ మొక్క వచ్చినప్పుడు చిన్న మా పిల్లకి ఇచ్చాడండి. ఇది నేను జొన్న కంకి మొక్క ఏమో అనుకున్నాను నేను. తీరా పూస వచ్చిన తర్వాత కూడా నాకు టెన్షన్ ఇదేక ఏది పూసేదా ఇది మనం అనుకున్నదా కాదా అని నాకు టెన్షన్ అయ్యేది. ఇలా ఒక పూస వచ్చిందండి. ఫస్ట్ ఒక పూస వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఇది కరెక్ట్గా మా మొక్క ఇచ్చాడని. చూడండి, ఇది ఇప్పుడు సీజను లేకపోతే ఎప్పుడు ఇలాగే పోస్తుందో మరి నాకు అయితే ఐడియా లేదండి. ఇప్పుడైతే పూసలు అయితే చాలా ఉన్నాయండి. పూసలు సైజు చాలా చిన్నగా ఉన్నాయండి. అయితే నేను చిన్న మొక్కే కదా అని చిన్న పాటలో పెట్టాను ఫస్ట్. అందువల్ల మొక్కలు గింజలు చిన్నగా వచ్చినాయి. పాటు సైజు మారిస్తే సైజు ఏమన్నా పెద్దగా రావచ్చేమోనండి. ఇది ఫస్ట్ వెళ్ళుకోండి ఇలా పచ్చిగా ఇలా ఉంటుంది. ఇది ఎండిపోయిన తర్వాత ఇది చూడండి, అది అలా బ్లాక్ అవుతుంది. అది ఫస్ట్ టైం కూడా చాలా పూసలు వచ్చాయండి. ఇదిగోండి, దీనికి హోల్ కూడా ఉంది. మనం ఇలాగ డైరెక్ట్గా దారంలో గుచ్చేసుకొని మనం కృష్ణకి వేయచ్చు, లేదా మనం కూడా ధరించవచ్చండి. ఇదిగోండి, దీని పేరు వైజయంతి అండి.